హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ శుభమస్తు, శ్రీరస్తు, శుభోదయం. నిన్న అనగా 4/2/2026 రోజు మా 10th క్లాస్మేట్ శివసాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. శివసాములను ఇంటికి ఆహ్వానించి వారికి భిక్ష ఏర్పాటు చేయడంలో మేమందరం నిమగ్నమై ఉన్నాము. ఈ లోకానికి ఆదిదేవుడు, అనంత సృష్టికి మూలకారుడు, 3 కన్నుల ముక్కంటి ఆ పరమాత్ముడు శివుడి మహాశివరాత్రి పురస్కరించుకొని శివనామ స్మరణతో శివ దీక్షలో ఉన్న శివసాములకు భిక్ష ఏర్పాటు చేసి ఆ శివుడి పూజ జరిపి శివ దీవెనలకు కృపమై వేడుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, శివసాములను ఆహ్వానించి వారితో ఇంట పూజ జరిపించి ఈ యొక్క వేడుక చేయడం అయినది. అలాగే శివసాములకు భిక్ష ఏర్పాటు చేయడం ఒక అద్భుతమైన, నిమగ్నమైన ఒక దీక్ష లాంటి యజ్ఞం ఇది. నిష్టగా ఒక మండలం రోజులు, 45 రోజులు నిష్టగా శివనామ స్మరణలతో, శివ దీక్షతో ఉన్న సాములను ఇంటికి పిలిచి వారికి మనస్ఫూర్తిగా కడపార భిక్ష ఏర్పాటు చేసి వారి దీవెనలు అందుకోవడం ఒక గొప్ప అవకాశం ఇది. శివ దీక్షలో ఉన్న ప్రతి స్వామి ఆ శివుడి రూపంతో సమానము. అలాంటి శివ దీక్ష ఉన్న స్వాములను ఇంటికి పిలిపించి వారిని దీక్షకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగినది. గౌరీ ప్రియతమాచాయ గణేశాయస్తు మంగళం. నాగయజ్ఞోపవితాయ నగవిఘ్న వినాశిని ఈశాన్య ప్రేమ పాశాయ చంద్రసాయస్తు మంగళం. చతుర్భుజాయ చంద్రాకాయ గౌరీ ప్రియతమాచాయ గణేశాయస్తు మంగళం. మూలరూపాయ సిద్ధి విజ్ఞాన రూపిణి ప్రకృష్ట పాపనాశాయ ఫలదాయస్తు మంగళం. మంగళం గణనాథాయ మంగళం అరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్తేస్తు మంగళం. గంగనీళ్ళు తెచ్చినాము మల్లికార్జున, నీకు గంగాభిషేకమయ్య మల్లికార్జున. గంగనీళ్ళు తెచ్చినాము మల్లికార్జున, నీకు గంగాభిషేకమయ్య మల్లికార్జున. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, శివ సాముల సన్నిధిలో అభిషేకం. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, శివ సాముల సన్నిధిలో అభిషేకం. నారికేళం తెచ్చినాము మల్లికార్జున, నీకు గంగాభిషేకమయ్య మల్లికార్జున. 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 గంగనీళ్ళు తెచ్చినాము మల్లికార్జున, నీకు గంగాభిషేకమయ్య మల్లికార్జున. పాలు తెచ్చినాము మల్లికార్జున, నీకు పాలాభిషేకం. తెచ్చినాము మల్లికార్జున, నీకు పాలాభిషేకమయ్య మల్లికార్జున. మల్లికార్జున పాలు తెచ్చినాము మల్లికార్జున, నీకు పాలాభిషేకమయ్య మల్లికార్జున.
త్రిపాఠినే నమః ఓం నీలలోహితాయ నమః శంకరాయ నమః శంకరాయ నమః శూలపాణియే నమః శూలపాణియే నమః ఖడ్గంగినే నమః ఖడ్గంగినే నమః విష్ణువల్లభాయ నమః సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం మహాకాలం ఓంకారం మల్లేశ్వరం సంతో విశ్వేశం త్రయంబకం గౌతమితడే హిమాలయే తు కేదారం పుష్పేశం చ శివాలయే ఏతాని దేశిత శోభితలింగం రక్షసుయజ్ఞ వినాశకలింగం తత్పరమామి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహారత శోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్పరమామి సదా శివలింగం దేవగణాచిత సేవితలింగం భావైర్భక్తి విరేవతలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్పరమామి సదా శివలింగం. నీవు తీసుకోపో మేము నా 4 ఇచ్చిన ఒకటి ఇచ్చుకొని నీకు అంత బాధ బట్టి ఉంది నాకు 20,000 ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తున్నాడు వస్తున్నాడు మా గజ్జల మల్లన్న వస్తున్నాడు వస్తున్నాడు మా గజ్జల మల్లన్న వస్తున్నాడు వస్తున్నాడు మా గజ్జల మల్లన్న గజ్జల మల్లన్నో పువ్వల మల్లన్న గజ్జల మల్లన్నో పువ్వల మల్లన్న పువ్వల మల్లన్నో గజ్జల మల్లన్న పువ్వల మల్లన్నో గజ్జల మల్లన్న వస్తున్నాడు వస్తున్నాడు గజ్జల మల్లన్న మల్ల మల్ల అడవులు దాటి మా గజ్జల మల్లన్న మల్ల మల్ల అడవులు దాటి మా గజ్జల మల్లన్న వనపర్తి జిల్లాలోకి మా గజ్జల మల్లన్న గజ్జల మల్లన్నో పువ్వల మల్లన్న గజ్జల మల్లన్నో పువ్వల మల్లన్న పువ్వల మల్లన్నో గజ్జల మల్లన్న పువ్వల మల్లన్నో గజ్జల మల్లన్న వస్తున్నాడు మా గజ్జల మల్లన్న వస్తున్నాడు వస్తున్నాడు మా గజ్జల మల్లన్న వనపర్తి జిల్లా దాటి మా గజ్జల మల్లన్న గజ్జల మల్లన్నో మల్లన్నో పువ్వల మల్లన్న గజ్జల మల్లన్నో పువ్వల మల్లన్న పువ్వల మల్లన్నో గజ్జల మల్లన్న నమః శివాయ శివాయ ఈ యొక్క వీడియో చూస్తున్న భక్తులందరికీ ఆ యొక్క శివుడి కృప ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మహాశివరాత్రి వేడుకకు పురస్కరించుకొని శివమాలలు వేసిన ప్రతి శివ భక్తుడు, ఈ లోకంలో ప్రతి ప్రాణి, ప్రతి జీవం ఆ లయకారుడి సృష్టి. ఆ లయకారుడి సృష్టిలో ప్రతి ఒక్కరూ వారి వారి జీవిత గమనంలో ప్రయాణిస్తూ ఏదో ఒక రోజు, ఏదో ఒక నాటికి, ఏదో ఒక క్షణంలో వారి వారి జీవిత గమనాన్ని ఆ లయకారుడి సన్నిధికి చేరాల్సిందే. ఏదో ఒక నాటికి, ఏదో ఒక రోజుకి, ఏదో ఒక కాలానికి, ఏదో ఒక క్షణానికి. అలాంటి లయకారుడైనటువంటి ఈశ్వరుడి నామస్మరణలో, ఆ మహాదేవుడి దీక్షలో మనము దీక్ష తీసుకొని చాలా పవిత్రంగా, చాలా నిఘ్నంగా, చాలా నిష్టగా ఉండాలి. అలాంటి శివనామతత్వంలో జీవితాన్ని అనుభవిస్తున్నామంటే ఎన్నో జన్మల పుణ్యం. అలాంటి మహాదేవుడి రూపంలో ఉన్నటువంటి ఆత్మను మనలో ఐక్యం చేసుకొని శివనామ స్మరణతో, శివ దీక్షలో 45 రోజులు, ఒక మండలం రోజు మనం నిష్ఠగా ఉండటం అంటే ఎంతో అద్భుతమైన విషయము.
అలాగే మన జీవిత కాలం పాటు మనము శివనామ స్మరణతో శివనామ దీక్షతో పాటిస్తూ ప్రతి ఒక్కరిని శివ స్వామి అంటూ ప్రేమగా పలకరిస్తూ మనలోని కోపాగ్నిని, మనలోని అత్యాశను, మనలోని కోరికలని, మనలోని అయిష్టాలను, మనలోని ఒక అదూప తత్వాన్ని వదిలేసుకొని ఆ శివనామ స్మరణలో జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటే ఆ లయకారుడి సన్నిధానంలో ఏదో ఒక రోజు మనం సేద తీరాల్సిందే. ఇలాంటి జీవితాన్ని, ఇంతటి అద్భుతమైన క్షణాలను, ఇలాంటి సృష్టిపై మనకు జీవం ఇచ్చిన ఆ లయకారుడికి మనం ఎల్లప్పుడూ ప్రతి క్షణము ఆ లయకారుడికి కృతజ్ఞులమై ఉండాలి. ఈ సృష్టికి అనంతం, ఆది, అంతం అనేది ఆ లయకారుడు ఒక్కడే. అన్నీ ఆ లయకారుడి సృష్టిలో జరిగినవే. ఆ లయకారుడు సృష్టించిన అనంత లోకాల్లో మన భూమి ఒక అణువులో అణువు. అంతటి ఈ లోకంలో మనం జీవించి మనం ఇలా ఆ సర్వేశ్వరుడిని, ఆ ముక్కంటిని మనసారా కొలుస్తున్నామంటే అది ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే మానవ జన్మ ఒక గొప్పని వరం. అలాంటి వరం మనకు లభించింది. ఆ వరం లభించడం వల్ల మనం ఆ లయకారుణ్ణి స్మరిస్తూ నిత్యం ఆ నామస్వరాన్ని పలుకుతూ మన జీవితాన్ని ముందుకు నడిపించడం ఎంతో అద్భుతమైన విషయం. కాబట్టి శివభక్తులు ప్రతి ఒక్కరూ, ఈ సృష్టిపై ఉన్న ప్రతి జీవి శివుని కృప వల్లే ఈ సృష్టిపై కొనియాడుతున్నది. ఆ లయకారుడికి ఈ జన్మ ఇచ్చినందుకు, ఈ జన్మను స్వార్థకం చేస్తున్నందుకు మనం ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని ఆ స్వామి సేవలో మనందరము నిమగ్నమై శివ దీక్షలో ఉంటూ మనం శివనామ స్మరాన్ని స్మరిస్తూ ఆ లయకారుడికి అతి సన్నిధానంలో, అతి దగ్గరలో మన ఆత్మను, మన జీవితాన్ని, మన మనసును అందించాలని భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రాజ్ కళ్యాణ్ వీడియోస్ను. మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.